హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారత కంప్ట్రోలరు మరియు ఆడిటర్ జనరల్ ఆ వ్యవస్థ గురించి, ఆ పదవి గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి, అది ఏ విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య భాగంగా కాబడింది అనే విషయాన్ని చర్చించుకుందాం. ముఖ్యంగా పాఠం విషయానికి వస్తే ఇది BA 2వ సంవత్సరం 3rd సెమిస్టర్లో 4th యూనిట్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే యూనిట్లో ఒక పార్ట్ లాగా ఉంది. ఈ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే టాపిక్ ద్వారా విద్యార్థులు భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ మరియు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవికి ఉన్న హోదా, గౌరవం, ఆ పదవి రావడానికి గల అర్హతలు, ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా అది గాడిలోకి తెస్తుంది, మరియు ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్గా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని ఎందుకు గుర్తించబడ్డారు, ఈ మధ్య కాలంలో వచ్చిన PM కేర్స్కి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది. ఈ విధంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మనకు ఆ పదవి ఎల్లప్పుడూ భారత వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థని ఒక కరెక్ట్ వేలో తీసుకెళ్లడానికి ముఖ్య భూమిక పోషిస్తుందని గుర్తించాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థని మరియు ఆడిటింగ్ని ప్రాపర్గా ఉంచడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే చట్టము పార్లమెంట్లో 1971లో చట్టంగా కాబడింది పార్లమెంట్ ద్వారా. మరియు అటు తర్వాత 1976లో కొన్ని సవరణలతో మరో కొత్తగా మళ్ళా సవరణలతో కూడిన ప్రతిపాదనని పార్లమెంటు అంగీకరించడం జరిగింది. ఆ విధంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ డ్యూటీస్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇతను రాష్ట్రపతికి కూడా సలహాలు ఇస్తాడు, అకౌంట్స్కి సంబంధించిన సలహాలు. భారత రాజ్యాంగం 148వ ప్రకరణ ప్రకారం ఒక స్వతంత్రమైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా రాజ్యాంగ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో దీని గురించిన ప్రస్తావన ఉంది కాబట్టి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవిని రాజ్యాంగబద్ధమైన సంస్థగా పేర్కొనడం జరిగింది. ఈ అధికారి భారత ఆడిట్, అకౌంట్స్ శాఖలకు అధినేతగా ఉంటారు. ఇతను కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు పబ్లిక్ పర్సుకు రక్షణగా ఉంటాడు. ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని మరియు ఆర్థిక పాలనలో పార్లమెంటు చట్టానికి బద్ధుడుగా ఉండడం ఆయన బాధ్యతలు. ఈ కారణాల చేతనే అంబేద్కర్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని భారత రాజ్యాంగంలో ఒక ప్రముఖమైన అధికారిగా గుర్తించారు. సో నెక్స్ట్ అతని పదవీ కాలం మరియు నియామకం గురించి తెలుసుకోవాలనుకుంటే, రాష్ట్రపతి తన ముద్ర చేత స్వయంగా సంతకం చేసిన ఆదేశం ద్వారా కాగ్ని నియమించడం జరుగుతుంది. ఆయన ప్రెసిడెంట్ ముందు ప్రమాణ పత్రంలో ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞలో ఏముంటుందంటే, శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిష్ఠతో కలిగి ఉంటానని, భారత సౌభాతృత్వాన్ని మరియు అఖండతను సమర్థిస్తానని, తన పదవీ బాధ్యతలను భయమో, పక్షపాతమో, రాగద్వేషాలు లేకుండా తగిన రీతిలో శ్రద్ధగా, సామర్థ్యము, జ్ఞానము, వివేకం మేరకు నిర్వహిస్తానని మరియు రాజ్యాంగ శాసనాలని సమర్థిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందరికీ తెలిసినట్టే అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలకు దాదాపుగా ఉన్నట్లే 6 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు ఈ రెండిట్లలో ఏ కాలం ముందొస్తే అది అతని పదవీ కాలంగా భావించబడుతుంది. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించి ఎప్పుడైనా పదవి నుంచి రాజీనామా చేయవచ్చు. మరియు రాష్ట్రపతి అతన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే కారణాలు అంటే మిస్బిహేవియర్ అనే కారణాల పద్ధతుల ద్వారానే తొలగిస్తారు. అవినీతి, అసమర్థత అనే కారణాలు పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో హాజరైన వాళ్ళలో, ఓట్లు వేసే వాళ్ళలో 2/3 మెంబర్స్ మెజారిటీతో వేరువేరుగా తీర్మానం చేస్తే ఆ తీర్మానం మేరకు
రాష్ట్రపతి అతన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇతని స్వతంత్రత. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్వతంత్రత కాపాడడానికి కొన్ని రక్షణల్ని రాజ్యాంగం కల్పించింది. అవి ఆయనకు పదవీ కాల భద్రత ఉంటుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన పద్ధతి ప్రకారం ఆయన నియమించినప్పటి నుంచి రాష్ట్రపతి అభిష్టం మేరకు అధికారంలో ఉండరు. అంతేకాకుండా ఆయన కేంద్ర రాష్ట్ర పదవుల కింద ప్రభుత్వాల కింద పనిచేయరు. పార్లమెంటు ఆయన జీతభత్యాలను సర్వీస్ కండిషన్లను నియమిస్తుంది. అతని జీతం సుప్రీంకోర్టు జడ్జితో సమానం. సుప్రీంకోర్టు జడ్జి జీతంతో సమానంగా అతనికి జీతం వస్తుంది. నియామకమైన తర్వాత అతనికి పెన్షను, పదవీ విరమణ మరియు పదవీ విరమణ ఇలాంటి అలవెన్సెస్, ఇలాంటి నిబంధనల్ని తక్కువ చేయడం ఉండదు. ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగుల నియామక నిబంధనలు మరియు కాగ్ యొక్క పాలనా పరమైన అధికారులకు సంబంధించిన విషయాలన్నిటిని, సర్వీస్ కండిషన్స్ అన్నిటిని కూడా రాష్ట్రపతి రూపొందిస్తాడు. కాగ్కు సంబంధించిన అన్ని నిర్వహణ ఖర్చులని ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కాగ్ కావచ్చు, అతని కింద పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అన్ని కూడా భారత సంచిత నిధి నుంచి చెల్లించబడతాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏ మంత్రిత్వ శాఖ గాని ఏ మంత్రి కూడా అతనికి బాధ్యత వహించరు. నెక్స్ట్ వచ్చేసి అతని విధులు, అధికారాలు. భారత రాజ్యాంగంలోని 143వ ప్రకరణ మరియు 150వ ప్రకరణ వీటి ప్రకారం పార్లమెంట్ భారత సంచిత నిధి, ప్రతి రాష్ట్రం యొక్క సంచిత నిధి మరియు విధానసభ కలిగిన కేంద్ర ప్రాంతాల జమా ఖర్చులని ఆయన ఆడిట్ చేస్తాడు. దాంతో పాటు కేంద్ర ఆగంతుక నిధి, కేంద్ర పబ్లిక్ నిధి, రాష్ట్ర ఆగంతుక నిధి, రాష్ట్ర పబ్లిక్ నిధి అన్నిటినీ ఇతను ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వ్యాపారము, ఉత్పత్తులు, లాభ నష్టాలకు సంబంధించిన జమా ఖర్చుల పట్టికలు మరియు ఇతర అనుబంధ అకౌంట్లను ఆయన ఆడిట్ చేస్తారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను ఆయన ఆడిట్ చేస్తారు. అవి రెవెన్యూ కేటాయింపుల్లో, మదింపులో, వసూళ్లలో సమర్థవంతమైన తనిఖీని అనుసరించడంతో నియమ నిబంధనలు సక్రమంగా అనుసరించాయా లేదా అనే విషయాల్ని ఆయన తన ఆడిట్ లో పరిశీలించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ క్రింది విషయాల్ని ఆడిట్ చేయడం జరుగుతుంది. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న అధికార సంస్థల్ని ఆడిట్ చేస్తాడు. అంతే ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ కంపెనీలని, సంబంధిత చట్టాల ద్వారా అవసరమైతే ఇతర కార్పొరేషన్లు, సంస్థల్ని కూడా ఆయన ఆడిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆయన రుణాలు, నిధులు, డిపాజిట్లు, అడ్వాన్సులు, అనామతు ఖాతాలు మరియు చెల్లింపుల వర్తకం వంటి వ్యవహారాలకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర లావాదేవీలను ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రపతి అనుమతితో లేదా రాష్ట్రపతి కోరినప్పుడు రాబడులు, స్టాక్ అకౌంట్స్ మరియు ఇతర అకౌంట్స్ ని ఆయన ఆడిట్ చేస్తారు. రాష్ట్రపతి కోరినప్పుడు ఎటువంటి పని కోరినా కూడా అతని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పనులని తీసుకొని వాటిని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరినప్పుడు ఏ అధికార సంస్థ యొక్క అకౌంట్లనైనా ఆయన ఆడిట్ చేయవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జమా ఖర్చులు ఏ విధంగా ఉండాలో అనేది రాష్ట్రపతి సూచిస్తారు. కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్లను ఆయన రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి వాటిని పార్లమెంట్ ఉభయ సభ్యుల ముందు ప్రవేశపెడతారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చుల్ని ఆడిట్ చేసే అధికారం కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు ఉంది. ఆ అధికారంతోనే ఆయన ఆడిట్ చేసిన రాష్ట్ర ఆడిట్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా గవర్నర్ కి పంపిస్తారు. గవర్నరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు ఈ రిపోర్ట్స్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా పన్నుల ద్వారా, సంతకం ద్వారా, సుంకాల ద్వారా వచ్చే నికర రాబడులను ఆయన నిర్ధారించి సర్టిఫై చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇతను
పార్లమెంట్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మార్గదర్శకుడు, స్నేహితుడు మరియు తత్వవేత్త అంటారు. ఎందుకంటే పార్లమెంట్ కి, ప్రెసిడెంట్ కి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇచ్చే నివేదికను ఎప్పుడైతే పార్లమెంట్ ముందు ప్రెసిడెంట్ ప్రవేశపెడతారో దాన్ని, ఆ నివేదికను పూర్తిగా స్టడీ చేయడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తీసుకొని పూర్తిగా స్టడీ చేస్తుంది. ఆ విధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అవైలబుల్ గా ఉంటారు కాబట్టి అతన్ని ఎక్స్ట్రా ఐస్ అండ్ ఎక్స్ట్రా ఇయర్స్ ఆఫ్ పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని, మరియు గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని భావించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈయన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, జమా ఖర్చులను ఆయన నిర్వహణ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ రిపోర్ట్స్. ఎన్ని రకాల ఆడిట్ రిపోర్ట్స్ ఈయన ప్రిపేర్ చేస్తారు? ఈయన సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ కి 3 రకాల ఆడిట్ రిపోర్ట్స్ లను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకటి రిపోర్ట్ ఆన్ అప్రిషియేషన్ అకౌంట్స్, వినియోగదారుల ఖాతాల నివేదిక, ఆర్థిక ఖాతాల నివేదిక మరియు ప్రభుత్వ ఆధీన ఖాతాల నివేదిక అని 3 నివేదిక వేదికల్ని ప్రెసిడెంట్ కి సమర్పించడం అనేది జరుగుతుంది. కంట్రోలర్, ఆడిటర్ మరియు కార్పొరేషన్లు. పబ్లిక్ కార్పొరేషన్ లో కాగ్ పాత్ర పరిమితంగానే ఉంటుంది. కాకపోతే 3 రకాలుగా ఈయన అక్కడ తన ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటగా కొన్ని కార్పొరేషన్లలో ఉన్న ఆడిట్ వ్యవస్థ, ఆడిట్ పనితనాన్నంతా కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారే పూర్తిగా చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా, ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్, దామోదర వాలే కార్పొరేషన్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కార్పొరేషన్లను నితినాష్టులైన ప్రైవేట్ ఆడిటర్ల ద్వారా ఆడిట్ చేయించబెడతారు. కాకపోతే ఈ ప్రైవేటు వ్యక్తుల్ని ఆడిటర్లను నియమించాలంటే కాగ్ని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని వారిని నియమిస్తుంది. అవసరమైతే కాగ్ అనుబంధ ఆడిట్ కూడా చేయవచ్చు. దాంతో పాటుగా కొన్ని ఇతర కార్పొరేషన్లు పూర్తిగా ప్రైవేట్ ఆడిటే చేయిస్తాయి. వీటిని పూర్తిగా జమా ఖర్చులు మరియు లెక్కల్ని పూర్తిగా పార్లమెంట్ కి కాగ్తో సంబంధం లేకుండా పంపించేస్తాయి. దాంతో తర్వాత భారతదేశంలో కంట్రోలర్ అండ్ జనరల్ పాత్ర. ఆర్థిక రంగ పరిపాలనా వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం పార్లమెంట్ కి బాధ్యత వహించడం కాగ్ ఇచ్చిన ఆడిట్ నివేదికల ద్వారానే సాధ్యపడుతుంది. ఈ కారణంగా కాగ్ పార్లమెంట్ కి బాధ్యత వహిస్తాడు. అంతేకాకుండా రాబడులు, విక్రయం, నిలువలు వంటి వ్యవహారాల కన్నా వ్యయంకు సంబంధించిన ఆడిట్ కాగ్కు ఎక్కువ స్వేచ్ఛనిచ్చింది. వ్యయం వ్యవహారంలో ఆయన తన సొంత ఆడిట్ సంకేతాలని మరియు నియమావళిని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఇతర ఆడిట్ నియమాలను సంబంధించి ఆయన ప్రభుత్వ కార్యనిర్వాహక అనుమతితోనే ముందరికి పోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆడిట్ కాగ్ ఆడిట్ లోని అంశాలు ఔచిత్యం కూడా పరిశీలిస్తారు. ప్రభుత్వ వ్యయంలో వివేకం, శ్రద్ధ, మితవ్యయం వంటి మంచి లక్షణాలని గురించి మరియు వ్యర్థం మరియు దుర్భర వంటి చెడు లక్షణాల గురించి ఆయన వ్యాఖ్యానించవచ్చు. అయితే చట్టబద్ధమైన ఆడిటింగ్ వల్లే కాకుండా ఇటువంటి ఔన్నిత్యమైన ఆడిటింగ్ ఐచ్ఛికం మాత్రమే. సో దీంతో పాటుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ని భారత రాజ్యాంగం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా భావించింది. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి, ఆచరణలోకి వచ్చేసరికి అతను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు కంట్రోలర్ పవర్ ని తీసేసి ఓన్లీ ఆడిటర్ జనరల్ పవర్ ని మాత్రమే ఉంచుకొని దాని ప్రకారమే దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని ఆడిట్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు సంకుచిత నిధి నుంచి సొమ్మును జారీ చేయడంపై నియంత్రణ లేదు. చాలా ప్రభుత్వ శాఖలు కాగ్ నుండి ప్రభుత్వ ప్రత్యేక అధికారాలు పొందకుండానే చెక్కుల్ని జారీ చేయడం ద్వారా సొమ్ము డ్రా చేసుకోవడానికి అధికారం పొందాయి. కానీ ఈ విషయంలో మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి బ్రిటన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటంటే బ్రిటన్ లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు రిలీజ్ చేయాలంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అతని పర్మిషన్ తోనే అక్కడ
సొమ్ము డ్రా చేసే అధికారం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి కార్యనిర్వాహక వర్గం సొమ్ముని డ్రా చేయగలుగుతుంది. కానీ భారతదేశంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆ విధంగా కంప్ట్రోలర్ అనే డ్యూటీని పక్కకు పెట్టేసి ఓన్లీ ఆడిటర్ జనరల్‌గా మాత్రమే ప్రస్తుతానికి తన పంతాని కొనసాగిస్తూ ఉంది. సో, అంతేకాకుండా రీసెంట్‌గా పీఎం కేర్స్ పాండమిక్ కోవిడ్-19 పాండమిక్‌లో మన భారతదేశ ప్రధానమంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్‌లో భాగంగా పాండమిక్‌ని కంట్రోల్ చేయడంలో భారతదేశ ప్రజల్ని హెల్ప్ అడగడం జరిగింది. ఆ ఫండ్‌ని పీఎం కేర్స్ అని ఒక ఫండ్‌గా ఏర్పాటు చేసి, ఆ ఫండ్ ద్వారా మొదటి 5 రోజుల్లోనే 3,700 చిల్లర అమౌంట్ జమ చేయబడింది ఆ అకౌంట్‌లో. ఆ విధంగా వచ్చిన ప్రజాధనాన్ని ఆడిట్ చేయించాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారితోని ఆడిట్ చేయించాలి అని జెప్పి కొంతమంది ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్ట్‌లో ఒక పిల్‌ని వేయడం జరిగింది. ఆ పిల్‌ని స్వీకరించిన భారత సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. భారత సుప్రీం కోర్టు ప్రకారము పీఎం కేర్స్‌ని ఆడిట్ చేసే అధికారము కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కి లేదు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎటువంటి డిజాస్టర్ వచ్చినా హెల్ప్ చేయడానికి ప్రజలందరూ పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక ఫండ్ అవైలబుల్‌గా ఉంది. భారత రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం ఒక ఫండ్ అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఆ ఫండ్‌లో ఎటువంటి పాండమిక్ సిట్యుయేషన్స్ అయినా, ఎటువంటి కష్టాలున్నా ఆ ఫండ్‌కి డబ్బులు పంపించాలి గానీ పీఎం కేర్స్‌కి శాసనబద్ధమైన హోదా లేదు కాబట్టి దాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఆడిట్ చేయవలసిన అవసరం లేదు అనే తీర్పుని ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కేసులో సుప్రీం కోర్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించిన ప్రస్తావన తీసుకురావడం జరిగిందన్నమాట. సో, ఇంకేమైనా ఈ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉంటే 9849373729 నా నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.